జై శ్రీరామ్. హనుమంతుడు ఒక ముహూర్తంలో ఆ ప్రదేశము దాటి అవతలకు పోయినాడు. మైనాకుడిని స్పృశించి స్నేహభావంతో సహృద్భావంతో అతడి యొక్క అనుజ్ఞగొని అతడి ఆశీస్సులు కూడా అందుకుని ముందుకు సాగినాడు. అంతటా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమ ఋషులు సూర్యకాంతులతో తేజరిల్లే నాగమాతను చూచి, ఓ సురస, ఆ కాంతిమంతుడు వాయుపుత్రుడు హనుమంతుడు ఈ సముద్రం మీద ఎగిరిపోతున్నాడు. నీవు ఇతని గమనాన్ని ఒక ముహూర్తము సేపు విఘ్నము చేయవలెను. ముహూర్తమే అన్నారు, ఎందుకంటే వారంతా కూడా ఇతడు రామకార్యం చేయవలసి ఉన్నదని తెలిసినవారు. దేవతలు ఎప్పటికప్పుడు రాముడిని జనస్థానానికి, చిత్రకూట పర్వతానికి, పంచవటికి మార్గం చూపించి అక్కడ సీతాపహరణం జరిగేటట్లుగా వెనుక నుండి కథ నడిపిస్తారు. రావణ వధకు రాముడు వచ్చాడు కాబట్టి ఆ కథ అలా నడిపిస్తారు. అందుకే హనుమంతుడు రామకార్యం చేస్తుంటే అడ్డుపడటం ఉద్దేశ్యం కాదు. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించగలడా లేదా అనే ఉద్దేశ్యంతో దేవతలు కొన్ని విఘ్నాలు ఏర్పాటు చేశారు. నీవు పర్వతం ఎత్తున భయంకరమైన రాక్షస రూపం దాల్చి పెద్ద పెద్ద కోరలతో, పెద్ద నోటితో, తేనె రంగు కన్నులతో, ఆకాశమంత ముఖముతో నిలిచి ఉండవలెను. మేము ఇతడి బలపరాక్రమములు తెలుసుకొనవలెను అని అన్నారు. ఇతఃపూర్వము వారు తెలుసుకున్నది హనుమంతునికి కార్యమునందుగల దీక్ష, సౌకర్యములకు లొంగని స్వభావము, అలాగే తను వచ్చిన పని మీద మాత్రమే ధ్యాస కలిగి పక్కదారులలో ఉండే ఏ విధమైన ఆకర్షణలలోనూ ప్రవేశించిన పట్టుదల ఉన్నదని తెలుసుకున్నారు. ఇప్పుడు వారు పెట్టే పరీక్ష అతడికి పరాక్రమము, యుక్తి, శక్తి, బలము, సామర్థ్యము, సమయస్ఫూర్తి ఎంత ఉన్నది అని తెలుసుకోవడానికి. జై శ్రీరామ్.